హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ బాలా స్టోరీస్. అజరామరమైన భారతీయ సంస్కృతి ఔన్నత్యాన్ని కళ్ళకు కట్టినట్టు చూపే అంశాలెన్నో మన చరిత్రలో ఉన్నాయి. అటువంటి వాటిలో ఒకటి సప్తమోక్ష క్షేత్రాలు. దర్శించిన తలచుకున్న శుభం చేకూరుస్తాయని ప్రజల విశ్వాసం. సెప్టెంబర్ 27 ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సప్తమోక్ష క్షేత్రాల గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం. అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతికాపురి, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయిక. అంటే అయోధ్య, మధుర, మాయ, కాశీ, కంచి, అవంతిక, ద్వారవతి 7 మోక్షక్షేత్రాలని పురాణాలు చెబుతున్నాయి. యుగాల నుండి ఈ నగరాలు ఉన్నాయండంలో సందేహం లేదు. ఉత్తరప్రదేశ్లో ఫైజాబాద్ జిల్లాలో కల అయోధ్య సరయూ నదీ తీరాన వెలసిన సుందర నగరం. అయోధ్య అంటే జయించ శక్యం కానిది. 108 వైష్ణవ దివ్య దేశాల్లో ఇది ఒకటి. శ్రీరామచంద్రుని జన్మభూమి. అధర్వణ వేదం అయోధ్య దేవనిర్మితమని, స్వర్గ సమానమని పేర్కొంది. ఇక్ష్వాకుల పాలించిన కోసల దేశం రాజధాని అయోధ్యను సాకేతపురమని కూడా అంటారు. వాల్మీకి రామాయణంలో అయోధ్య నగరం వర్ణించబడింది. తులసీదాసు, తమిళ కవి కంబన్, ఆళ్వార్లు తమ రచనల్లో అయోధ్యను అత్యద్భుతంగా వర్ణించారు. జైన బౌద్ధాలకు కూడా అయోధ్య ప్రముఖ నగరం. ఇది గొప్ప వాణిజ్య కేంద్రంగా చరిత్రలో చెప్పబడింది. ప్రస్తుతం రామమందిర నిర్మాణంతో అయోధ్య కీర్తి మరింత విఖ్యాతమయ్యింది. అతి పురాతన నగరాల్లో ఉత్తరప్రదేశ్లోని మధుర ఒకటి. శ్రీకృష్ణుడి జన్మస్థలంగా ప్రసిద్ధికెక్కింది. ఒకప్పుడు సూరసేన రాజ్యానికి రాజధాని. మోక్షదాయిని తీర్థం అంటారు. శ్రీకృష్ణుడికి సంబంధించిన స్థలాల్లో మధుర ఒకటి. దాపున్నే గల బృందావనం కృష్ణుడి బాల్యక్రీడలకి ఆలవాలం. శాసనాలు, సాహిత్యాధారాలు మధుర ఘనతని వివరిస్తాయి. కుషాణ్ చక్రవర్తి కనిష్కుడి కాలంలో మధుర శైలి ప్రసిద్ధికెక్కింది. కృష్ణ జన్మస్థాన ఆలయం సముదాయం, ద్వారకాధీశుని ఆలయం, ఇస్కాన్ ఆలయం మొదలైనవి దర్శించదగ్గవి. మధురలోని మ్యూజియం అలనాటి గుర్తులని పదులుపరిచి మనకు అందిస్తోంది. మధుర వంటకాలు మధుర పేడ, మధుర లస్సీ నోరూరిస్తాయి. ఉత్తరాఖండ్లోని హరిద్వారు మాయాపురి, కపిస్తాన్, గంగాపురి అని పూర్వం పిలువబడేది. గరుత్మంతుడు అమృత భాండం తీసుకెళ్తున్నప్పుడు అమృత బిందువులు పడిన 4 క్షేత్రాల్లో ఇది ఒకటి. మిగిలినవి ప్రయాగ, ఉజ్జయిని, నాసిక్. ఇక్కడ ప్రతి 12 ఏళ్లకి ఒకసారి కుంభమేళా జరుగుతుంది. హరికి, పౌరి, మాయాదేవి, మానసాదేవి, చండీదేవి ఆలయాలు ఇక్కడే ఉన్నాయి. చార్ధామ్ యాత్రని ఇక్కడి నుండే ప్రారంభిస్తారు. హిమాలయాల సౌందర్యం, గంగానది పరవళ్ళు చూడాలంటే హరిద్వార్కి వెళ్ళాలి. తాపసులకి, ఋషులకి నెలవు ఈ ప్రాంతం. వరుణ, అసి నదుల మధ్య గల కాశీ, వారణాసి, బెనారస్ అని 3 పేర్లు గల నగరం అత్యంత ప్రాచీన పావన నగరం. శివస్థాపితం అని విశ్వాసం. 12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఇది ఒకటి. ప్రతి ఏడు లక్షలాది మంది ఈ నగరాన్ని దర్శించుకుంటారు. బ్రహ్మ ఇక్కడ 10 అశ్వమేధ యాగాలు చేసి శివుణ్ణి ఇక్కడ కొలువు ఉండమని కోరాడని పురాణాల్లో చెప్తారు. అనాది కాలం నుండి కాశీ విద్య, పాండిత్యం, శిల్పం, వస్త్రాలు మొదలైన వాటికి కేంద్రంగా ఉండేది. దేశపు ఆధ్యాత్మిక రాజధాని, దీపాల నగరం, విద్యానగరం, సాంస్కృతిక రాజధాని అంటూ కవులు, రచయితలు కీర్తిస్తున్న గొప్ప ఆధ్యాత్మిక సాంస్కృతిక కేంద్రం ఇది. కాశ్యాంతు మరణాన్ముక్తి. కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుందని ప్రజల విశ్వాసం. విశ్వేశ్వరుడు, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన విశాలాక్షి, అన్నపూర్ణ, కాలభైరవుడు, బిందుమాధవుడు నెలకొన్న కాశీలో నిత్యమూ పండుగ వాతావరణమే. గంగా తీరాన గల స్నానఘట్టాలు, గంగాహారతిని తిలకించడానికి 2 కళ్ళు చాలవు. ప్రళయకాలంలో కూడా లయం నుంచి మినహాయింపు గల ఏకైక క్షేత్రం భూమి మీద కాశీక్షేత్రం ఒకటే అంటారు. తమిళనాడులోని కంచి కామాక్షి ఆలయం, పట్టుచీరలకు ప్రసిద్ధి చెందిన ఈ నగరం కూడా ప్రాచీనత కలిగింది. పంచభూతలింగాల్లో పృథ్వీలింగంగా చెప్పబడ్డ ఏకామరనాథుడు, అమ్మవారి కన్నులు పడ్డ అష్టాదశ శక్తిపీఠాల్లో కామాక్షి ఆలయం, ఇక్కడ వరదరాజస్వామి, పేరిందేవి, ఆదిశంకర్ల ఆలయాలు, మూలాంనాయ మఠమైన కంచి కామకోటి మఠం, ఇంకా అనేక ఆలయాలున్న నగరం కంచి. దక్షిణాదిన ప్రముఖ విద్యా కేంద్రంగా కాంచీపురం విలసిల్లుతూ ఉండేది. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని అవంతికాపురి అని పిలువబడ్డ మోక్షక్షేత్రం. క్షిప్రా నది ఒడ్డున గల స్వయంభూలింగం, 12 జ్యోతిర్లింగ క్షేత్రం మరియు శక్తిపీఠం. సతీదేవి మోచేయి పడిన ప్రాంతం. మహాకాళేశ్వరుడు, మహాకాళి పూజలు అందుకుంటున్న ప్రదేశం ఇది. భస్మహారతి,
హరసిద్ధిమాత, గడకాళికామాత, మహాకాళేశ్వర ఆలయాలు, సిద్ధాశ్రమం తప్పక దర్శించుకోవాలి. ఉజ్జయిని సమీపాన బేరుఘర్ అనే గ్రామం బాటిక్ వస్త్రాలకు ప్రసిద్ధి. చందేరి, బాందిని వస్త్రాలు, ఇత్తడి విగ్రహాలు ఇక్కడ దొరుకుతాయి. మహాకవి కాళిదాసు అమ్మవారిని ఇక్కడే దర్శించాడని అంటారు. గుజరాత్లోని ద్వారవతి లేక ద్వారక అనేక ద్వారాలు కలిగిన నగరం కాబట్టి ద్వారకా నగరం అన్నారు. శ్రీకృష్ణుడిచే నిర్మించబడి కృష్ణ నిర్యాణం అనంతరం సముద్రంలో మునిగిపోయిందని అంటారు. ఇక్కడ ప్రసిద్ధ ఆలయం జగత్ మందిరం, గోమతి ఘాట్, బెట్ ద్వారక, రుక్మిణీదేవి ఆలయాలు ముఖ్యమైనవి. పురావస్తు శాఖ తవ్వకాల్లో సముద్రంలో కొన్ని పురాతన స్థావరాలు బయటపడ్డాయి. హరప్పా కాలం నాటి కుండలు, జాడి, రాగి, చేపల హుక్కు వంటివి బయలుపడ్డాయి. ఓడ శిథిలాలు, లంగర్లు ఇతర దేశాలతో వాణిజ్యం జరిగేదని సూచిస్తున్నాయి. ద్వారకకి 16 కిలోమీటర్ల దూరంలో గల నాగేశ్వర జ్యోతిర్లింగం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. శ్రీకృష్ణ జన్మాష్టమి ఇక్కడ వైభవంగా జరుపుతారు. గార్భా, రాస నృత్యాలు, దహీహండి లేదా ఉట్లోత్సవం చూడదగ్గవి. ఇలాంటి ఎన్నో విశిష్టతలకు నిలయం భారతీయ సంస్కృతి. అందుకే విదేశీయులు కూడా ముచ్చటపడి సందర్శించుకుంటారు. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.